వెంకటనాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని వైభవాన్ని స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి మొదలైతే కొండపై ఆధ్యాత్మిక వాతావరణమే మారిపోతుంది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామస్మరణ, స్వామివారి ఉత్సవమూర్తుల దివ్య దర్శనం, ఇలా ప్రతి ఘట్టం ఎంతో వైభవంగా సాగుతుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవల ప్రత్యేకతలను మనం తెలుసుకున్నాం. అయితే ఈ మహోత్సవం కేవలం వాహన సేవలతోనే ప్రారంభమై ముగిసిపోదు. అసలు బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? ఉత్సవాలకు ముందు జరిగే అంకురార్పణం ఏంటి? ధ్వజారోహణంలో గరుడ పతాకానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? చివర్లో జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ఎలా సంపూర్ణమవుతాయి? అసలు బ్రహ్మోత్సవం వెనుకున్న ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల బ్రహ్మోత్సవాలు అనగానే మన కళ్ళ ముందుగా కనిపించేది శ్రీవారి వాహన సేవలు. కానీ ఆ వాహన సేవల కంటే ముందే ఎన్నో సాంప్రదాయాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సాంప్రదాయాల్లో మొదటిగా మనకు కనిపించేది అంకురార్పణం. మరి ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమలలో బ్రహ్మోత్సవాల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే ముఖ్యమైన సాంప్రదాయాల్లో అంకురార్పణం ఒకటి. అంకురం అంటే మొలక. విత్తనం నుంచి మొలక పుట్టడం అంటే కొత్త ఆరంభానికి ప్రతీక. అందుకే అంకురార్పణం ద్వారా జరగబోయే ఉత్సవాలు విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగాలని సంకల్పించే ఆధ్యాత్మిక భావన కనిపిస్తుంది. ఈ సాంప్రదాయంలో పవిత్రమైన మట్టిని సేకరించి వివిధ ధాన్యాలను నాటే ప్రక్రియ ఉంటుంది. ఆ ధాన్యాల మొలకలు ఎలా పెరుగుతున్నాయో పరిశీలించటం ద్వారా ఉత్సవాల శుభారంభానికి సంబంధించిన సంకల్పాన్ని ప్రతిబింబిస్తారు. అంకురార్పణం బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు జరిగే ముఖ్యమైన ఆధ్యాత్మిక సాంప్రదాయంగా నిలుస్తోంది. అంకురార్పణం తర్వాత బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి ధ్వజారోహణం. తిరుమల ఆలయ ధ్వజస్తంభం దగ్గర జరిగే ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాల అధికారిక ప్రారంభానికి ప్రతీకగా నిలుస్తుంది. ధ్వజం అంటే పతాకం. ఈ పతాకంపై గరుడుడి ప్రతీకకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. గరుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువుకు దివ్య వాహనం. శ్రీవారి సేవలో గరుడుడికి ఉన్న స్థానం ఎంతో విశిష్టమైనది. అందుకే గరుడ పతాకాన్ని ఎగరవేయటం వెనుక కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తున్నామన్న సంకల్పంతో ధ్వజారోహణం నిర్వహించే సాంప్రదాయం ఉంది. అంటే ఇది కేవలం ఒక పతాకాన్ని పైకి ఎగురవేయటం కాదు, శ్రీవారి మహోత్సవానికి దైవిక ఆహ్వానం పలికే ఘట్టంగా దీన్ని భక్తులు భావిస్తారు. ధ్వజారోహణం జరిగిన తర్వాత తిరుమలలో బ్రహ్మోత్సవాల వైభవం మరింత ఉత్సాహంగా మొదలవుతుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడుడికి ఉన్న ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీవారికి వాహనంగా గరుడుడి స్థానం ఎంత ప్రత్యేకమో బ్రహ్మోత్సవాల సాంప్రదాయాల్లోనూ ఆయనకు అంతే విశిష్టమైన స్థానం ఉంది. గరుడు వేగానికి మాత్రమే కాదు, భక్తికి, సేవకు, సంపూర్ణ శరణాగతికి ప్రతీకగా భావించబడతాడు. శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడ గరుడి సేవ కూడా ఉంటుందని వైష్ణవ సాంప్రదాయంలో విశ్వసిస్తారు. అందుకే గరుడ పతాకం ఎగరటంతో బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకమైన దైవిక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు భావిస్తారు. ఆ తర్వాత ప్రారంభమయ్యే వాహన సేవల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక 2026 సంవత్సరంలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వైభవంగా జరగనున్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ మహోత్సవాల్లో రోజుకో ప్రత్యేక సేవతో శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 15న పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమై 16న చిన్నశేష, హంస వాహనాలు, 17న సింహ, ముత్యపు పందిరి వాహనాలు, 18న కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు కొనసాగుతాయి. ఇక సెప్టెంబర్ 19న ఉదయం మోహిని అవతారంతో పాటు సాయంత్రం భక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే గరుడ వాహన సేవ జరుగుతుంది.
అనంతరం సెప్టెంబర్ 20న హనుమంత వాహన సేవ, స్వర్ణరథం, గజవాహన సేవలు, సెప్టెంబర్ 21న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, సెప్టెంబర్ 22న రథోత్సవం, అశ్వవాహన సేవలతో బ్రహ్మోత్సవ వైభవం కొనసాగుతుంది. ఇక చివరిగా సెప్టెంబర్ 23న చక్రస్నానం, ధ్వజారోహణంతో 2026 సంపూర్ణపు శ్రీవారి సాలెకట్ల బ్రహ్మోత్సవాలు సంపూర్ణమవుతాయి. బ్రహ్మోత్సవాల అసలు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మాత్రమే గమనిస్తే అది ఒక సంకల్పంతో మొదలై భక్తుల భాగస్వామ్యంతో సాగి పవిత్రమైన ముగింపుకు చేరే ఒక సంపూర్ణ యాత్ర. బ్రహ్మోత్సవాలు మొదలయ్యాక తిరుమలలో కనిపించే దృశ్యం ప్రత్యేకమైనది. సాధారణ రోజుల్లో కనిపించే తిరుమల వాతావరణానికి, బ్రహ్మోత్సవాల సమయంలో కనిపించే వైభవానికి చాలా తేడా ఉంటుంది. మాడ వీధులు భక్తులతో నిండిపోతాయి. ఎక్కడ చూసినా గోవిందనామస్మరణ, వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నాదం, పూలతో అలంకరించిన వాహనాలు, దివ్యంగా అలంకరించిన ఉత్సవమూర్తులు ఇవన్నీ కలిసి కొండపై ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని సృష్టిస్తాయి. అయితే బ్రహ్మోత్సవాల్లో అత్యంత అందమైన విషయం ఏంటంటే, స్వామివారు ఆలయంలో మాత్రమే ఉండకుండా ఉత్సవమూర్తి రూపంలో భక్తుల మధ్యకు వస్తారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఒకసారి స్వామివారి దివ్యమంగళ రూపం కనిపిస్తే చాలు, ఎంతోసేపు ఎదురు చూసిన అలసట కూడా మర్చిపోతారు. అందుకే బ్రహ్మోత్సవాల్లో దర్శనం అనేది కేవలం ఒక దృశ్యం కాదు, భక్తుడికి స్వామివారితో ఏర్పడే ఒక భావోద్వేగ అనుబంధం. అలాగే బ్రహ్మోత్సవాల్లో రథోత్సవానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా స్వామివారి ఉత్సవాలను భక్తులు దర్శిస్తారు, కానీ రథోత్సవంలో భక్తుడు కేవలం ప్రేక్షకుడిగా ఉండడు, రథాన్ని లాగే సేవలో ప్రత్యక్షంగా భాగస్వామి అవుతాడు. భారీ రథాన్ని వేలాది మంది భక్తులు కలిసి లాగుతూ ముందుకు తీసుకెళ్తారు. ఆ సమయంలో వేలాది గొంతులు ఒకేసారి గోవిందనామాన్ని పలికితే మాడవీధులంతా ఆ నామస్మరణతో మారుమోగిపోతాయి. రథానికి తాడు పట్టుకున్న ప్రతి భక్తుడు తాను స్వామివారి సేవలో ఒక చిన్న భాగమయ్యానన్న భావన పొందుతాడు. అక్కడ ధనికుడు, పేదవాడు, పెద్దవాడు, చిన్నవాడు అనే తేడాలు కనిపించవు. అందరూ భక్తులే, అందరూ సేవకులే, అందరి గమ్యం ఒక్కటే, శ్రీవారి సన్నిధి. అదే రథోత్సవం మనకు అందించే అందమైన ఆధ్యాత్మిక భావన. బ్రహ్మోత్సవాల ఒక్కో రోజు ఒక్కో సేవ, ఒక్కో రోజు ఒక్కో ఆధ్యాత్మిక అనుభూతి. ఇలా బ్రహ్మోత్సవాల వైభవం కొనసాగుతుంది. భక్తుల రద్దీ, గోవింద నామస్మరణ, వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, స్వామివారి దివ్య దర్శనాలు ఇవన్నీ కలిసి తిరుమల కొండను ఒక మహా ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేస్తాయి. కానీ ప్రతి ఉత్సవానికి ఒక ముగింపు ఉంటుంది. బ్రహ్మోత్సవాలకు కూడా అత్యంత పవిత్రమైన ముగింపు ఘట్టం ఉంది. అదే చక్రస్నానం. బ్రహ్మోత్సవాల చివరి దశలో జరిగే చక్రస్నానం భక్తులకు ఎంతో విశిష్టమైన ఘట్టం. శ్రీవారి సుదర్శన చక్రానికి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేయించే ఈ కార్యక్రమాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సుదర్శన చక్రం అంటే శ్రీ మహావిష్ణువు దివ్య ఆయుధం. ధర్మాన్ని రక్షించే శక్తికి ప్రతీకగా దాన్ని భావిస్తారు. అందుకే బ్రహ్మోత్సవాల ముగింపులో సుదర్శన చక్రానికి జరిగే పవిత్ర స్నానం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. పుష్కరిణి వద్ద జరిగే ఈ ఘట్టం సమయంలో భక్తుల్లో కనిపించే భక్తి భావం ప్రత్యేకంగా ఉంటుంది. స్వామివారి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటూ గోవిందనామస్మరణ చేస్తూ భక్తులు ఈ పవిత్ర ఘట్టాన్ని దర్శిస్తారు. ఇలా ఉత్సవాల ఆరంభంలో సంకల్పం, మధ్యలో స్వామివారి దివ్య దర్శనాలు, భక్తుల సేవ, చివర్లో చక్రస్నానం ఇవన్నీ కలిసి బ్రహ్మోత్సవాలను ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్రగా నిలబడతాయి. ఇక బ్రహ్మోత్సవాల ముగింపులో ధ్వజారోహణానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఉత్సవాల ప్రారంభంలో ఎగురవేసిన గరుడ పతాకాన్ని తిరిగి అవరోహణ చేయటంతో బ్రహ్మోత్సవాల అధికారిక ముగింపు సూచించబడుతుంది. తిరుమల బ్రహ్మోత్సవాలను ఒకసారి మొత్తం చూస్తే ఇది కేవలం కొన్ని రోజుల పాటు జరిగే ఉత్సవం కాదని అర్థమవుతుంది. అంకురార్పణం ఒక కొత్త ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. ధ్వజారోహణం దైవిక ఆహ్వానాన్ని సూచిస్తుంది. వాహన సేవలు స్వామివారి దివ్య వైభవాన్ని భక్తులకు చేరువ చేస్తాయి. రథోత్సవం భక్తుణ్ణి స్వామివారి సేవలో భాగస్వామిని చేస్తుంది. చక్రస్నానం పవిత్రమైన ముగింపును అందిస్తుంది. ధ్వజారోహణం ఉత్సవానికి ముగింపు పలుకుతుంది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో మారనిది ఒక్కటే,
గోవిందనామం. తిరుమల కొండపై ఎన్ని కార్యక్రమాలు జరిగినా, ఎన్ని అలంకరణలు మారినా, ఎన్ని సేవలు జరిగినా భక్తుల నోట వినిపించే నామం మాత్రం ఒక్కటే, గోవింద గోవింద అని. అదే బ్రహ్మోత్సవాల అసలైన వైభవం. స్వామివారి ఉత్సవం భక్తుల మధ్యకొస్తుంది. భక్తులు స్వామివారి సేవలో భాగమవుతారు. ఆ సేవలో భక్తి పెరుగుతుంది. ఆ భక్తిలో నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకంతో తిరిగి ఇంటికి వెళ్ళే భక్తుడి మనసులో స్వామివారి దివ్య రూపం మాత్రం అలాగే నిలిచిపోతుంది. అంకురార్పణంతో ప్రారంభమై ధ్వజారోహణంతో వైభవాన్ని అందుకొని భక్తుల గోవిందనామస్మరణ మధ్య కొనసాగి రథోత్సవం, చక్రస్నానం వంటి పవిత్ర ఘట్టాలతో సంపూర్ణమయ్యే మహోత్సవమే తిరుమల బ్రహ్మోత్సవం. వాహన సేవల్లో కనిపించేది శ్రీవారి వైభవమైతే ఈ సాంప్రదాయాల వెనుక కనిపించేది భక్తి, సేవ, శరణగతి. అందుకే బ్రహ్మోత్సవాలు కేవలం తిరుమలలో జరిగే ఉత్సవం కాదు, కోట్లాది భక్తుల హృదయాల్లో జరిగే ఒక ఆధ్యాత్మిక పండుగ. ఇవి నేటి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.